కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు కాషాయం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏమీ ఏర్పడవు. ఆదాయ వ్యయాలలో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. పొదుపుమైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. వ్యాపార సంబంధమైన నూతన ఒప్పందాలలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అవకాశం ఉన్న మేరకు తగినంత కృషి చేయకపోయినా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగంలో వాళ్ళకి ఫలితాలు బాగుంటాయి. కృషి, క్రమశిక్షణలు మరింత మేలును కలుగజేస్తాయి. ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. సహోదర సహోదరి వర్గానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల్లోని ఒక వర్గంతో సత్సంబంధాలు మరింత బలపరుచుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. మీ గురించి చెడుగా ప్రచారం చేసిన వారితో దూరంగా ఉండండి. సంపాదించుకున్న ధనం కుటుంబ అవసరాలకు ఖర్చు చేస్తారు, కానీ అవి కొంతవరకే ఉపయోగపడతాయి. ప్రత్యర్థి వర్గంతో గ్రూపు రాజకీయాలను అనుకూలంగా మలుచుకుంటారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సంతృప్తిని కలిగజేస్తుంది. నిష్కారణంగా ముఖ్యమైన వ్యక్తులను, ఆత్మీయులను గౌరవించక మానసికంగా దూరం చేసుకోకండి. ఎదుటివారి భావాలను గౌరవించకపోవడం వలన ఇబ్బందులు ఏర్పడతాయి. మీ వలన శుభకార్యములు వాయిదా పడ్డైన నిందలను రాకుండా జాగ్రత్త పడండి. అతిగా స్వజనులు సొంత విషయంలో జోక్యం చేసుకొని సలహాలు ఇవ్వడం వలన మీ ప్రమేయం లేకుండానే మీ పరోక్షంగా శత్రువర్గాన్ని పెంచుకున్న వారవుతారు. విదేశీ సంబంధించిన అన్ని విషయాలు అనుకూలిస్తాయి. గృహ మార్గాల విషయంలో ప్రతిభ కన్నా అదృష్టమే కలిసి వస్తుంది. రుద్రకవచం పారాయణం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి ధనుస్సు రాశి.